హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయ్స్ చూస్తురుగా మనది రోజు షెడ్ అప్డేట్ అవుతూనే ఉంది. సో నిన్న నైట్ మనకు పోల్స్ అయితే అది వెల్డింగ్ రాడ్స్ అయితే ఎక్కించినాం కదా. నైట్ లేట్ అని చెప్పి మనం లాగిన్ చేసినాం. సో మొత్తం అయితే రాడ్ వర్క్ అయితే అయిపోయింది. ఇవాళ రేకులు ఇస్తారు. ఒకసారి ఎంతవరకు అయిందో వర్క్ చూడండి గాయ్స్. చూడండి, ఆల్మోస్ట్ నైట్ 7 అయింది. మొత్తం రాడ్స్ వెల్డింగ్ వేసేసారు. ఇప్పుడు మనకు కావాల్సిన 20 రేకులు ఉన్నాయి. టాప్లు మొత్తం ఇలా టాప్ మొత్తం అయిపోతుంది. మళ్ళీ పక్కల పొంటి కొలతలు తీసుకొని అన్న అయితే ఇవాళ ఇస్తున్నాడు. సో ఇవాళ మెట్పల్లి వెళ్ళి మనం అక్కడ బేరమాడాలి. సో వర్క్ కంటిన్యూ అవుతుంది. మేబీ ఇంకొక 1 వీక్ అయితే కావచ్చు. మనం మంచిగా మన షెడ్కి అయితే బలి వద్దాం. చూసేయండి, క్రేజీ ఉంటుంది లాగా. ఓకేనా, చూద్దాం. ఈ అన్న అయితే వస్తురట, వచ్చాక వెయిట్ చేయాల్సిందే. డాడీ ఒక చాయ్ లే పులి ఇప్పుడు అలా వచ్చినాక తెప్పిద్దాం. మామూలు ఏమైంది, ఎవరో చదువుతున్నావు పొద్దు పొద్దులా? గాయస్ మీరే చెప్పండి, దాని మీరు కింద పడితే బత్తాల సత్తాడు. నిచ్చన్నా, ఓకే ఓకే. మీ తాట కూడా రా కాదు అత్తురంటే ఏంది కథ? ఇలా వంట నడది, ఇలా వంట నడది. పొద్దున్నదాకా పని చేయాలి మీరు. ఇలా వంట నాడు కెప్పు మీ వాడు, మీ సట కొడికి. డాడీ నువ్వనే చెప్పురా. పిల్లలు తెలిసేలా కాదు, జీతాలు పట్టిస్తున్నామా? అదే మీ సట్టడు కెప్పు ఇలా 1 తారీఖు ఇలా బంద్ అయ్యి జీతాలు ఇచ్చుడు. ఓకే గైస్, అలా లక్షణంగా చూద్దాం. ఓకేనా, చలో. సగం కిక్క పోవాలా? నీకెక్కిన తర్వాత ఒక్కరేకు 2 రేకులు వాడ, 2 రేకులు వాడు. రండి దెబ్బ తాగేది సేఫ్టీ వాడతలేదు. బ్లౌజులు ఉండాలి, చేతిలో కానీ ఉండాలి. మీ సేఫ్టీ లేదు, ఏం లేదు. బాగా కష్టం వచ్చింది. ఓ పిల్లాడికి బాగా కష్టం వచ్చింది గాయస్. కిందికి మీకు తిరుగుతున్నాడు యూట్యూబ్ ఛానల్ ప్రెస్ చేసుకుని. పోనీ నువ్వుకలా నువ్వు మన తెలియదు నువ్వు చెప్పన్నా తాడేటాడు గుంజుకోనుకున్నాడు. పట్టుకున్నా చాలా రిస్క్ తో కూడుకున్న పని. పిల్లాడికి బాగా పెద్ద గోస వచ్చింది గాయస్. పడతావురా రే? ఏమైంది? పడతావురా రే?
పడతావు ఫోన్ ఏమైందిరా భయం పడుతుందా వాడు కింద మీదికి వెళ్ళి కింద పడితేనా 4 లక్షలు పట్టుకోరా రే మమ్మ పడతావురా గాయస్ చూసిరు కదా దగ్గర అడుగు గాయస్ 2 రేకులు అయితే వేసినాము. ఇట్లనే మొత్తం 20 రేకులు ఆడికి వేసి నట్ బోర్డు పెట్టేస్తారట. బాగా రిస్క్ అవుతుంది. డైరెక్ట్గా ఇది లాగ్ అవుతుంది వీడియో. ఇది ఎక్కి చూడు దించుడు. డైరెక్ట్ అంతా అయిపోయినాక నట్ బోర్డు ఫిక్సింగ్ చూద్దాం. ఓకేనా సేలు లోపలికి లోపలికి ఆల్మోస్ట్ 18 రేకులు అయితే పడ్డాయి. ఇంకా ఎంత పడితే రేకింగ్ అయిపోతుంది. మళ్ళీ సైడ్లో కొంటే మనకు రీడింగ్ ఇస్తున్నాడు క్యాలిక్యులేట్ చేసి. మళ్ళీ మెటీరియల్ మళ్ళీ ఆడిస్తున్నారు వాళ్ళది. మొత్తం అయిపోయినాక విత్. ఓకేనా చూడండి సక్సెస్ఫుల్ అయితే మనకు టాప్ రేకులు అయితే పడ్డాయి. చూడండి ఎట్లుందో. ముంగట 24 ఇట్లా 60. నాకైతే షెడ్ పెద్ద అనిపిస్తుంది. సామాన్ అయితే పడతాయి మంచిగానే. ఓకే గైస్, అన్న పక్కల సైడ్ రేకులు కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని పేపర్ ఇస్తున్నాడు. చూద్దాం వీరైతే అది కూడా పెట్టేస్తా. చలో గాయస్ తంత తెప్పించిన స్ప్రైటు పని చేసినందుకు మా కళ్ళు పోతున్నాం. కమ్మందారా అప్పుడు అదే మరి అడుగుతా అన్న మరుగుతుంది. చెల్లి నువ్వు పక్క రేకులు నాకు రాసిస్తావు అంటే పోయి తెచ్చుకుంటే ఇలా. ఇప్పుడు చాలా నుంచి రేకులు చెప్పు కానీ ఇప్పుడు ఇలా వేసి పడితే ఇంకా పని ఇలా అయితే అబ్బా గైస్ లిస్ట్ అయితే అందరూ రాసిస్తున్నాడు. అది దేనికి టైం పడుతుంది. సో ఆడ ఇప్పటికే లాగ్ అవుతుంది వచ్చు వీడియో. ఓ గైస్ నెక్స్ట్ పార్ట్ సైడ్ రేక్ ఉంది. మొత్తం మీకు షెడ్ అయిపోయినాక మొత్తం అసలు మన డైలీ లాగ్స్ కాబట్టి నేను డైలీ లైఫ్లో ఏమేమి చేస్తున్నా బాగానే తీసుకున్నా. సో ఈ రోజుకి వీడియో ఎండ్ చేస్తున్నా గైస్. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ద నెక్స్ట్ వీడియో బాయ్.